నేను స్పష్టంగా చెప్తున్నాను, మీకు వెబ్సైట్లో మంచి ర్యాంకు రానట్లయితే ఎలాంటి బాధ చెందనక్కరలేదు. ఎంసెట్ కాలేజీలు తమ స్థాయిని కోల్పోతున్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, డిగ్రేడ్ అయినా కూడా నాకు ఆ ఉన్న ఎంసెట్ కాలేజ్ కూడా మంచి కాలేజీలో సీట్ రావడం లేదు కదా, నేను ఏం చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. నేను ఒక 3-4 ప్రస్తావిస్తాను. నేను చెప్పినవి కాక మంచిగా ఉండొచ్చు. నేను చెప్పే కాలేజీలు ఏంటంటే, అంటే మీ ఫీ రియంబర్స్మెంట్ లేనట్లయితే ఎంసెట్ ఫీజులోనే కాలేజ్ ప్లస్ హాస్టల్ అంతకంటే అనేక రెట్లు, ఒక రకంగా సిబిఐటి విఎన్ఆర్ కంటే బెటర్ కాలేజెస్, మీకు ఎంసెట్ ఎలాంటి ర్యాంకు రాకపోయినా అంతకంటే మెరుగైనటువంటి ఫ్యాకల్టీ, మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెరుగైనటువంటి పీర్ గ్రూపు, మెరుగైనటువంటి కరికులం, ఇవన్నీ మీకు 10-12 లక్షల్లో సాధ్యము. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ప్రక్రియ మొదలైంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వరకు ఇంకో నెల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనేక మందికి ఆశించిన సీట్లు రాకపోవచ్చు. బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ తీవ్రమైనటువంటి నిరాశ గురి చేయొచ్చు. కాబట్టి మిత్రులారా, నేను స్పష్టంగా చెప్తున్నాను, మీకు వెబ్సైట్లో మంచి ర్యాంకు రానట్లయితే ఎలాంటి బాధ చెందనక్కరలేదు. పైగా కొన్ని సందర్భాలు అది అదృష్టవంతులు కూడా కావచ్చు. మీరు చెప్తే చాలామంది కోపం రావచ్చు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టచ్చు. కానీ యథార్థమైన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను మిత్రులారా. ఎంసెట్ కాలేజీలు తమ స్థాయిని కోల్పోతున్నాయి. సో ప్రపంచంలో జరిగే అత్యంత వేగంగా జరిగే మార్పులను అడాప్ట్ చేసుకోలేకపోతున్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషను మేనేజ్మెంట్, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ భారీ మొత్తంలో ఖర్చు పెట్టకుంటే స్టూడెంట్స్కు సరైనటువంటి ఎడ్యుకేషన్ కానీ ట్రైనింగ్ అని ఇవ్వడం అసాధ్యం. ఇంజనీరింగ్ కాలేజీల నుంచి డబ్బులు సంపాదించుకున్న ఏ కాలేజీ కూడా పిల్లలు న్యాయం చేయలేదు. పైగా ఇంజనీరింగ్ కాలేజీకే మేనేజ్మెంట్ మీకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మాత్రమే కాలేజీలు అప్గ్రేడ్ అవుతాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏ కాలేజీ మీద కూడా ఒక పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసి R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ, ఫ్యాకల్టీ మీద కానీ ఖర్చు పెట్టినట్టు దాఖలాలు నేను ఇప్పటివరకు చూడలేదు. ఉన్నంతలో మేనేజ్ చేస్తున్నాయి. కాబట్టి మారుతున్న AI పరిస్థితుల్లో ఈ చాలా కాలేజెస్ అవుట్డేటెడ్. కరికులం విషయంలో కానీ, R&D కానీ, ఫ్యాకల్టీ విషయంలో కానీ, మీకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ కానీ, వీటన్నిటిలో కూడా చాలా వరకు అవుట్డేటెడ్. ఒకప్పుడు బెంగళూరు కంటే బెటర్ ఉన్నటువంటి హైదరాబాద్ కాలేజెస్ ఇప్పుడు డిగ్రేడ్ అయిపోయినాయి. అంటే మీరు అనుకోవచ్చు, డిగ్రేడ్ అయినా కూడా నాకు ఆ ఉన్న ఎంసెట్ కాలేజ్ కూడా మంచి కాలేజీలో సీట్ రావడం లేదు కదా, నేను ఏం చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. కానీ మిత్రులారా, ఒకప్పుడు ఎంసెట్ కాలేజీలో మంచి కాలేజ్ సీట్ రాకుంటే ఓన్లీ మేనేజ్మెంట్ సీట్లు డబ్బులు లక్షలు కట్టి చేరడం. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక రకాల అద్భుతమైన అవకాశాలు ఎంసెట్ ఫీజులోనే చేరేటువంటి వచ్చాయి. అది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా మంచి కాలేజీల్లో సీట్స్ వచ్చాయి. ఉదాహరణకు నేను ఒక 3-4 ప్రస్తావిస్తాను. నేను చెప్పినవి కాక మంచిగా ఉండొచ్చు. నేను చెప్పే కాలేజీలు ఏంటంటే, ఎంసెట్ ఫీజులు అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ లేనట్లయితే ఎంసెట్ ఫీజులోనే కాలేజ్ ప్లస్ హాస్టల్ అంతకంటే అనేక రెట్లు, ఒక రకంగా సిబిఐటి విఎన్ఆర్ కంటే బెటర్ కాలేజెస్, యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి, అందుబాటు ఫీజులో ఉన్నాయి. వాటి గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను. ఈ పూర్తి వివరాల కోసం 92561992 నెంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్, ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్స్ అవుతున్నాయి. మిత్రులారా, సిబిఐటి విఎన్ఆర్ లాంటి కాలేజీలు మళ్ళీ చెప్తున్నాను, మీరు విమర్శించినా సరే ఇది వాస్తవము. మీకు ఎంసెట్ ఎలాంటి ర్యాంకు రాకపోయినా అంతకంటే మెరుగైనటువంటి ఫ్యాకల్టీ, మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెరుగైనటువంటి పీర్ గ్రూపు, మెరుగైనటువంటి కరికులం, ఇవన్నీ మీకు 10-12 లక్షల్లో సాధ్యము. ఉదాహరణ చెప్తాను. హైదరాబాదు అవుట్స్కట్స్లో సామీరిపేట పక్కనే 20 నిమిషాల దూరంలో వర్గల్ దగ్గర ఉన్నటువంటి కావేరీ యూనివర్సిటీ. కావేరీ యూనివర్సిటీ మీరు నమ్మరు, యూనివర్సిటీ మరియు దానికి అనుబంధమైనటువంటి స్థలం కలిపి 350 ఎకరాల క్యాంపస్, సుమారు 2000 కోట్ల రూపాయలతో ప్లాన్ చేశారు. జస్ట్ ఇమాజిన్. ఇది పెట్టిన వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు. కావేరీ సీడ్స్ అనేటువంటి కంపెనీ దీన్ని స్టార్ట్ చేసింది. అనేక దాన ధర్మాలు చేసినటువంటి ఒక ఉదారమైనటువంటి పారిశ్రామికవేత్త భాస్కర్ రావు గారి యొక్క మానస పత్రిక స్థాపించి 2వ సంవత్సరమే కావచ్చు. దానికంటే 1 ఇయర్ రీసెర్చ్ జరిగింది. చాలామంది కావేరీ సీడ్స్ అనుకుంటే అది బయాలజీకి, అగ్రికల్చర్కి సంబంధించి అనుకుంటూ కావచ్చు. కానీ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా అద్భుతమైన స్థాయిలో నిర్వహించబడుతున్నాయి. దీనిలో ఉండేటువంటి అగ్రిటెక్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలో చాలా రేరెస్ట్గా జరుగుతున్నటువంటి కోర్స్.
ఒక 25 ఎకరాల ఇంటర్నేషనల్ స్పోర్ట్ కోర్ట్ ఉంది, ఒక 30,000 స్క్వేర్ ఫీట్ డైనింగ్ హాల్ ఉంది, ఒక వరల్డ్ క్లాస్ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. కాబట్టి ఇది హైదరాబాద్ అద్భుతంగా మనం భావించాల్సి ఉంది. నేను స్వయంగా విజిట్ చేశాను, వైస్ ఛాన్సలర్ తోటి ఇంటర్వ్యూ చేశాను, స్వధర్మ ఎడ్యుకేషన్లో శ్రీధర్ గారు కంప్యూటర్ సైన్స్ దీంతో ఇంటర్వ్యూ చేశారు. So today, which institution or which degree, the era of recruitment based upon academic degree is over. It is the era of skills. మా యూనివర్సిటీలో we want to build a institution which offers academic programs that are relevant to our Indian society, what industry requires today. So our vision is that. So we want to offer all types of academic programs. కాబట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను, ఇది దేశంలో రానున్న క్రమంలో ఒక గొప్ప యూనివర్సిటీ ఒకటిగా ఎదగబోతుంది. డీటెయిల్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పే విషయం మిత్రులారా, కేవలం 11-12 లక్షల రూపాయలతోటి మీకు జరుగుతుంది. మీకు 900 దాటిన వాళ్ళకు ఫీ తక్కువ అవుతుంది, అంటే 900 దాటిన వాళ్ళకే 11-12 లక్షలు అవుతుంది. సో దీని వివరాల కోసం 92561922 ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వాట్సాప్ లింక్ ఉంది, దానిలో చేరండి. ఆ తర్వాత గణపత్ యూనివర్సిటీ అని గుజరాత్ అహ్మదాబాద్కు 70 కిలోమీటర్లు ఉంది. మిత్రులారా, గుజరాత్ అహ్మదాబాద్ అనేది దూరం కదా, మనం వెళ్ళలేం కదా అనుకుంటే డైరెక్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి యూనివర్సిటీ పక్క వరకు ఉంది. గణపత్ యూనివర్సిటీ సమీపం వరకు 15 నిమిషాలు జరిగి ఎక్కడి నుంచి ఆటో తీసుకుని 15 నిమిషాలు. యూనివర్సిటీ సమీపం వరకు సింగిల్ ట్రైన్ బ్రేక్ కానీ ట్రైన్ ఉంది. అహ్మదాబాద్కు 70 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది చాలా విలక్షణమైనటువంటి యూనివర్సిటీ. 500 మంది గుజరాతీ పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి ఒక మధ్యతరగతి వారికి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఉండాలనేటువంటి తపనతో ఏర్పడినటువంటి యూనివర్సిటీ. 20-25 ఏళ్ల క్రితమే గణపతి భాయ్ పట్టిన తర్వాత 150 కోట్ల విరాళం ఇచ్చి నడుపుతున్న సంస్థ. అనేక మంది ప్రముఖులు దీనిలో చదివారు, అనేక మంది బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రియలిస్ట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక గుజరాతీ ప్రైడ్ లాగా ఏర్పడినటువంటి సంస్థ. స్వయంగా మా శ్రీధర్ అనే టీం ముగ్గురు వెళ్ళి 3 రోజుల పాటు ఉండి వైస్ ఛాన్సలర్తో సహా అందరి హెచ్ఓడ్లకు ఒక 10 ఇంటర్వ్యూలు చేశారు. అనేక రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ కాక మెకాట్రానిక్స్. ఇది ఒక అద్భుతం భారతదేశం. Oh wow! Can we say like it's a miniature of a factory? Yes, Something like that? yes. We have a great faculty also here, Mr. Jignesh Mewada, who is an alumni of IIT, and also he has done his research in mechatronics here in Ganapath University. The people from like 6 students from mechatronics department along with the one faculty member, they are going to China for underwater competition. China? Yes, the students who registered here in a placement cell, they will have a 100% chance. 100%? Yes, 100% chance now to place themselves in company, right? 100%? Yes, 100%. It's a robotic hand, sir? Yeah, it's a robotic manipulator, it's a robotic system. ఫుడ్ టెక్నాలజీ, ఈసీఈ అన్నిటి మీద కూడా డైరెక్ట్గా కోర్ ఇంజనీరింగ్ అయితే ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. జపాన్ గవర్నమెంట్తో టైప్స్ ఉన్నాయి వీళ్ళకి. అక్కడ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఎన్నో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ ఉన్నాయి. అనేక మంది ఐఐటీలో చదివినటువంటి పిహెచ్డీస్ ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రొఫెషనల్ దానిలో తెలుగు వాళ్ళు ఉన్నారు. 800 మంది తెలుగు వాళ్ళు అక్కడ చదువుతున్నారంటే మీరు ఆశ్చర్యపడక తప్పరు. సపరేట్ తెలుగు కుక్, తెలుగు సంబంధించినటువంటి కిచెన్ అవన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి వచ్చే లాభం యొక్క ప్రతి రూపాయి దానికే ఖర్చు అవుతుంది. ట్రస్ట్ ఆధారంగా లాభాపేక్ష చేసుకుని లేకుండా నిర్వహించినటువంటి సంస్థ మిత్రులారా. ఉదాహరణకు ఇంకొక ఢిల్లీలో మానవ రచన యూనివర్సిటీ అని, ఇది ఈసీఈలో మహా అద్భుతం. మీరు చేరినప్పుడే మీకు ఆఫర్ లెటర్ ఇస్తే 8-8.5 లక్షల ఆఫర్ లెటర్ ఇస్తారు. మీరు 7 CGP మెయింటైన్ చేసినట్టయితే 4th ఇయర్ కల్లా మీకు జాబ్ ఉంటుంది. ఫస్ట్ చేరగానే మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు ఈసీలో. అంత అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు మిత్రులారా. సో ఇది మానవ రచన ఈసీలో ద బెస్ట్. మళ్ళీ వీటి అన్ని ఫీజులు 10 నుంచి 13 లక్షల లోపే. మన ఎంసెట్ కాలేజీలో హాస్టల్ ఇవన్నీ కలిపి దానిలో ఉంటుంది. సో ఇలాంటి అనేక యూనివర్సిటీస్ మీద రీసెర్చ్ మా టీం చేస్తుంది. మాకు R&D డిపార్ట్మెంట్ స్వధర్మ ఎడ్యుకేషన్కు అన్నిటినీ కూలంకషంగా మాట్లాడి చేస్తాను. ఇది కన్సల్టింగ్ కంపెనీ మీతో డైరెక్ట్గా వైస్ ఛాన్సలర్ గారు కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నేను ఇంటర్వ్యూ చేశాను. వారి గతంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్, ప్రో వైస్ ఛాన్సలర్ గణపతి యూనివర్సిటీకి నా మిత్రుడు శ్రీధర్ స్వధర్మ ఎడ్యుకేషన్ చేశారు. సో అట్లా మేము చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ చేసేటువంటి సంస్థలు తప్ప ఏది వరకు సజెస్ట్ చేసేటువంటి సంస్థ కాదు. ఇది 6-7 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ ఫీల్డ్లో నిలకడగా స్థిరంగా అద్భుతమైనటువంటి కెరీర్ గైడెన్స్ ఇచ్చేటువంటి ఒక ఎక్స్పర్ట్ సంస్థ. ప్రస్తుతం స్వధర్మ ఎడ్యుకేషన్ శ్రీధర్ గారు చూస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో 15-16 పనిచేసి అత్యున్నత స్థాయిలో ఐటీలో పనిచేసి స్వచ్ఛందంగా వదిలిపెట్టి కెరీర్ గైడెన్స్ స్వీకరించినటువంటి శ్రీధర్ స్వయంగా స్వధర్మ ఎడ్యుకేషన్ చూస్తున్నారు. మిత్రులు ఇలాంటి అనేక యూనివర్సిటీలు అడ్మిషన్ ముందున్నప్పుడు
మీకు ఎప్సెట్ రాకుండా వీటిలో జరిగితే మీరు అదృష్టవంతులు. కాబట్టి మీ అదృష్టం అనేది మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి బట్టి ఆధారపడింది తప్ప మీకు ర్యాంక్ వచ్చింది రాలేదని కాదు. వెంటనే 9256199299 ఫోన్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో చేరండి, సరైన నిర్ణయం తీసుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.